ఈ సెకండ్ మాట చూడండి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి అయ్యా అయ్యా ఈ రాత్రి కాదు వినండి అమ్మా, ఈ రాత్రి కాదు వినండి, నీవు నేను చేసిన పాపం మనల్ని ఏం చేస్తున్నాయి, తరుగుతున్నాయి. తరిమితే నేను పారిపోతాను అనుకుంటే కాదు కాదు కాదు, తప్పగా పట్టుకుంటాయండి. ఒక దినాన్ని ఏం చేస్తాయి, నీవు నేను చేసిన పాపము ఏం చేస్తుంది, పట్టుకుంటాయి, తరిమి తరిమి మనల్ని పట్టుకుంటాయి. అలాగైతే ప్రియులరా మనం తల ఎత్తుకోకుండా చేస్తారు. ఏం చేస్తుంది, పాపం చేసిన వాడు తల ఎత్తుకోకుండా చేస్తాడు, తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగైతే పాపం మనిషిని తరుముకుంటూ వెళ్ళింది. ఆ వ్యక్తి దోషము తల ఎత్తి చూడలేకుండా తల దించుకున్నట్లు చేసింది. 31వ కీర్తన చూడండి, 31వ కీర్తన 10వ వచనమండి. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పుని విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది. అయ్యా అమ్మా, పాపము చేస్తే సంతోషం ఉందా? పాపము నిన్ను తరుముతుంది అయ్యా. పాపము మనల్ని తలదించుకునేటట్లు చేస్తుంది. పాపము మన బలము తగ్గిపోతుంది. మన ఎముకలు ఏమైపోతాయి చెప్పండి, మన ఎముకలు శల్యమైపోతాయి. మీరే చూసుకోండి, పాపంలో పొడిలాడిన వారి జీవితాలు ఎలాగైపోతాయి చెప్పండి, ఎలాగైపోతారు మనుషులు. కనుక ప్రియులరా, పాపము ఎముకలను క్షీణింప చేస్తాయి. ఆదికాండం 3:9-10 వచనంలో పాపమును బట్టి మానవుడు ఎక్కడున్నాడు చెప్పండి, దేవుని ఎదుటికి రాక దోచుకుంటున్నారు. ఎందుకు ఈరోజు దేవుని ఎదుటికి రాలేకపోతున్నారంటే వారిలో ఉన్న పాపము తల దించుకున్నట్లు చేస్తుంది, ఏ దేవుని ఎదుటికి రాకుండా చేస్తుంది. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే తోటలోని ఈశ్వరు అన్నప్పుడు నేను